తెలంగాణ. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది, కానీ గట్టిగా నాలుగు ఒక్కసారి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మంచిర్యాలలో జరుగుతున్న ఈ రైతు సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు, మాజీ శాసనసభ్యులు పెద్దలు, సీనియర్ నాయకులు, స్వయంగా రైతు బిడ్డ శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు, గౌరవనీయులు మన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు, మొన్ననే సింగరేణి కార్మికుల కోసం పోరాడి 31 రోజులు ప్రభుత్వం మళ్ళీ తిరిగి జైలుకు పంపిస్తే జైలుకైనా పోతా గాని నీకు మాత్రం లొంగేది లేదంటూ మొండిగా పోరాటం చేస్తున్న మన తమ్ముడు చెన్నూరు మాజీ శాసనసభ్యుడు శ్రీ బాల్కా సుమన్ గారు, గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, అన్నా మీ అందరికీ సుపరిచితులు, సింగరేణి కార్మిక లోకానికి ఆప్తులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు, మొన్ననే ఇక్కడ 4 రైతులు చనిపోతే దివాకర్ రావు గారు ఒక్క పిలుపునిస్తే వెంటనే ఇక్కడికి జగిత్యాల నుండి వచ్చి 8 గంటల పాటు మనతో పాటు ధర్నా చేసిన మాజీ మంత్రివర్యులు అన్న సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు అన్న శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులు కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరులు డాక్టర్ సంజయ్ గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సోదరి, మరి ఎక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సమస్య ఉన్నా చెన్నూరైనా మంచిర్యాలైనా ఖానాపూర్ అయినా ఎల్లవేళలా పార్టీ కోసం పనిచేసే మనందరి ఆడబిడ్డ శ్రీమతి కోవా లక్ష్మి గారు, గౌరవనీయులు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే పెద్దలు శ్రీ కోనేరు కోనప్ప గారు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు, గౌరవనీయులు మీ అందరికీ సుపరిచితులు, ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలోనే గాను చెన్నూరు నియోజకవర్గంలో కూడా, అదేవిధంగా హైదరాబాద్లో కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ పుష్కూర్ రామ్మోహన్ రావు గారు, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన మా మాజీ మంత్రివర్యులు అన్నగారు, ఆదిలాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ జోగు రామన్న గారు, గౌరవనీయులు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు గారు, అట్లాగే ఇంకా మన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారు, ఖానాపూర్ నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీ బుక్యా జాన్సన్ రాథోడ్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన సీనియర్ నాయకులందరికీ నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో దయచేసి వారు మనసులో పెట్టుకోండి, ఏమనవద్దని చెప్పి కోరుతూ, ముందుగా మరణించిన మన్నించాలి నేను మా చందర్ గారు రామగుండం మాజీ శాసనసభ్యులు, వారి పేరు చెప్పడం మర్చిపోయాను, చందర్ గారికి, ఇంకా ఎవరెవరి పేరు చెప్పలేదో వారందరూ కూడా దయచేసి ఏమనుకోవద్దని చెప్పి కోరుతూ, మరి మే 5, 2026 నాడు మరణించిన 4 రైతులు, తనుగుల నాగరాజ్ గారు గంపలపల్లి, తనుగుల అభిరామ్ గారు వారిది కూడా గంపలపల్లి, గుండారపు వెంకటేష్ గారు కొత్తూరు, నెలికి లచ్చన్న గారు ముత్యంపేట, ఈ 4 రైతులు మరి వారందరి ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి మనందరి తరపున కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇవాళ మనందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చినామో మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో, కాలం తెచ్చిన కరువుతో కాదు, కాంగ్రెస్ బలవంతంగా మన మీద రుద్దుతున్న కరువుతో రైతాంగం అల్లాడుతున్నా, పంటలు పండక, వేసిన విత్తనాలు మొలకెత్తక, పుట్టెడు దుఃఖం వెంటాడుతున్నా, అన్ని దిగముంగికొని ఇక్కడికి తరలి వచ్చిన మా రైతన్నలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా. అట్లాగే మీ అందరికీ
తెలుసు. మే 5, 2026 నాడు మంచిర్యాలలో జరిగింది రైతు సోదరులకు ఒక మహా విషాదం. ఒకటే నియోజకవర్గంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కొనుగోలు కేంద్రాలలో కాపుగాసి అక్కడే ఉండి ఎక్కడ మా పంట నష్టమవుతుందో అని చెప్పి భయంతోని కదలకుండా ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో 4 అన్నదాతలు మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెచ్చిన ధాన్యాన్ని 30 రోజులు 60 రోజులు కొనేటోడు దిక్కులేడు, సంచులిచ్చేటోడు దిక్కులేడు. ఈ దిక్కు దివానం లేని ప్రభుత్వంలో అన్నదాతకు మరి దిక్కులేని పరిస్థితి వస్తే ఆ పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఆ కొనుగోలు కేంద్రం దగ్గరే కాపుగా చిన్నప్పుడు గోడ కూలింది. గోడ కూలితే 4 రైతులు చనిపోవడం జరిగింది. 4 రైతులు చనిపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, మాజీ ఎమ్మెల్యే మా దివాకర్ రావు గారు, మా జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు 8 గంటలు ధర్నా చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం నుంచి స్పందన రాలే. చివరికి ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారు, చూస్తాం చేస్తాం ఒప్పుకున్నారు. కానీ ఈరోజు వరకు దాదాపు 2.5 నెలలు గడిచిపోయినా స్పందన లేదు. కనీసం మానవత్వం అనే ఒక ఆలోచన కూడా లేదు. మరి ఈ 4 చనిపోయిన తర్వాత అర్ధాంతరంగా వారి జీవితాలు ముగిసిపోయిన తర్వాత నాకు దివాకర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు కలిసి ఫోన్ చేసినారు. అన్న మరి పార్టీ తరఫున మనమన్నా ఏమన్నా చెప్పాలి, ఎందుకంటే రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి అండగా నిలబడాలన్నారు. ఆ రోజు మేము వరంగల్లో ఉన్నాం, రైతు సదస్సు, అక్కడ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. అదే రోజు ఈ బాధాకరమైన సంఘటన జరిగింది. వెంటనే ప్రకటించినాం, కేసీఆర్ గారిని అడిగితే మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాదానికి పార్టీ తరఫున తప్పకుండా మనం అండగా నిలబడదాం, ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. చెబితే ఇవాళ శోకసంద్రంలో ఉన్న రైతు కుటుంబాలకు నేను అడిగిన, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా అమ్మా అని అడిగిన. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 2.5 నెలలు అయిపోయింది. మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే, జరిగింది రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, జరిగింది ఒక విషాదం. ఇప్పుడే రాజకీయ పరమైన హడావుడి లేదు, ఆర్భాటం లేదు, ఏ ఎన్నిక లేదు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 4 మాట్లాడుతుంటే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ. వాళ్ళందరూ చెప్పింది ఒకటే మాట. కాకపోతే వాళ్ళ 4 రైతులు చచ్చిపోతే ఒక్క రైతుకు మాత్రమే 5 లక్షలు వచ్చింది ప్రభుత్వం నుంచి. అది కూడా ఎక్కడిది ఆ 5 లక్షలు? కేసీఆర్ గారు పెట్టిన రైతు బీమా నుంచి మాత్రమే 5 లక్షలు ఇచ్చినారు. కానీ మిగతా ముగ్గురికి 5 లక్షలు కాదు కదా, 5,000 కాదు కదా, 5 పైసలు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. ఇంత దుర్మార్గమైన, ఇంత కిరాతకమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. ఒకవైపు యూరియా కష్టాలు, మరొక వైపు కరెంటు కష్టాలు, మరొక వైపు సాగునీటి కోసం తన్లాట. ఇన్ని గండాలు దాటి పంట పండిస్తే మరి రేవంత్ రెడ్డి అనే గండాన్ని మాత్రం రైతులు దాటలేకపోయినారు. ఒకటే రోజు పంటలు కొనక అక్కడే కాపలగాసి చివరికి 4 చచ్చిపోయినా రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 9.5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా మరి రైతులకు కరెంట్ ఇచ్చి 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఇచ్చి, నీళ్ళిచ్చి, చెర్లు బాగా చేసి, రైతు బీమా పెట్టి, పంటలు కొని మరి పూర్తి స్థాయిలో పంజాబ్ని తలదన్నే విధంగా తెలంగాణ రైతన్నను భారతదేశంలో నిలబెడితే కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి రాక్షస పాలనలో అష్ట కష్టాలు పడతా ఉన్నారు. పంటలు కొనరు, యూరియా ఇయ్యరు, సంచులు ఇయ్యరు, సుతిలు ఇయ్యరు, పోని పొరపాటున కొంటే మద్దతు ధర ఇయ్యరు, మరి బోనస్ అన్నారు, బోనస్ను బోగస్ చేసినారు. అట్లా మాత్రమే కాదు, ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 31 నెలలు దాటి 32వ నెల నడుస్తూ ఉన్నది. 4 సార్లు ఈ 32 నెలల్లో 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి. షాపులో దొరికే యూరియాని కేసీఆర్ ఉన్నప్పుడైతే షాపుకు పోయే అవసరం కూడా లేదు. ఆటో అన్నకో ఆటో తమ్మునికో ఒక ఫోన్ కొడితే పొలం కాడికి వచ్చేది యూరియా. నేను చెప్పేది కరెక్టేనా కాదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే యూరియా అనేది పొలం కాడికి వస్తుండే. ఇలా షాపులో ఉండే యూరియాని
యాప్లో ఇస్తా అని చెప్పి ఒక యాప్ పెట్టిండు రేవంత్ రెడ్డి. అందుకే కేసీఆర్ గారు చెప్పిన ముందే మోసపోతే గోసపడతాం, ఓటేసేటప్పుడే ఆలోచించుకోవాలని చెప్పిండ్రు. కానీ మంచిర్యాలలో మరి ఏ కారణమైతేనేమి మరి ఆ రోజు కాంగ్రెస్ వస్తే ఏమో జరుగుతుంది ఏమో ఒరుగుతుంది అని మంచిర్యాల రైతన్నలు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఓటేసిన పాపానికి ఇవాళ కాంగ్రెసు రైతులను కాటేస్తున్నది. ఒక పాములాగా ఇవాళ సొంత పిల్లల్ని పాము ఎట్లయితే తింటదో అట్లా ప్రభుత్వాధినేతగా ఉన్న రేవంత్ రెడ్డే ఈ రాష్ట్రంలో రైతులకు చెప్పలేని కష్టాలు పెడుతున్నాడు. యూరియా, విత్తనాలు, కరెంటు, సాగునీరు, మద్దతు ధర, బోనసు ఇవన్నీ కూడా మరి చుట్టుముట్టినాయి రైతాంగాన్ని. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే నీళ్లు ఉండి అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉన్నదట అని ఎవరో వెనకటికి ఎవరో అన్నారు. గట్లున్నది ఇవాళ పరిస్థితి. కళ్ళ ముంగట్నే గోదావరి కనబడుతున్నది, కళ్ళ ముంగట్నే గోదావరి వారుతున్నది, పైకెళ్ళి ప్రాణహిత బ్రహ్మాండంగా పరవలు పెడుతున్నది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు పరిపాలించే పాలకుడికి సోయిలేనితనం వల్ల ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు కరువుకు పరిష్కారం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టిపోతే దాన్ని ఇవాళ ఇష్టం లేకుండా ఇష్టం లేదు కాబట్టి ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందేమో అన్న భయంతోని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే ఇవాళ మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని చిల్లర ప్రచారం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఎక్కడ తన దొంగతనం బయటపడుతుందో, ఎక్కడ కాళేశ్వరం మంచిగానే ఉన్నది, కన్నెపల్లి కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, నీళ్లు మంచిగానే పోతున్నాయి, పంపులు చాలు చేస్తే నీళ్లు బ్రహ్మాండంగా పైకి ఎల్లంపల్లి దాకా వస్తాయి. మరి అక్కడ దాకా నీళ్ళు వచ్చినాయంటే నిన్నటిదాకా నువ్వు చెప్పిన మాటలు ఫాల్తూ మాటలు అని చెప్పి ప్రజలు అంటారనే భయంతోని పంపులు చాలు చేస్తలేడు రేవంత్ రెడ్డి. నిజానికి కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. మీకు ఒక్క నిమిషం ఇక్కడ మధ్యలో నిలబడ్డలు కులవడం రాయా మీరు ఎందుకు కూర్చోని, ఎందుకయ్యా మీరు అడ్డం అంతా కూర్చొని, అప్పుడే కూర్చోండి. ఆ స్క్రీన్ కట్టం కూడా వరకు కూర్చోండి, నువ్వు కూడా ఇట్రా కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి అమ్మా కూర్చోండి. మీకు ఒక్క నిమిషంలో కాళేశ్వరము ఏ రకంగా మరి కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చో మీకు ఒక్క నిమిషంలో నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మరి ఎట్లా కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేవచ్చు, ఎల్లంపల్లి నుంచి పై దాకా హైదరాబాద్ దాకా ఎట్లా నీళ్లు తీసుకుపోవచ్చో ఒక్క నిమిషం ఆ వీడియో ప్లే చేయమని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. ఒక్కటే కాదు, బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు, టన్నెల్స్, గ్రావిటీ కాల్వల సమాహారం కాళేశ్వరం ప్రాజెక్ట్. గోదావరి నీటిని ఒడిసి పట్టి బృహత్తర ప్రణాళిక. కాళేశ్వరం రిజర్వాయర్ల ద్వారా కరువు తీరా నీళ్లను వాడుకునే భగీరథ సంకల్పం. మేడిగడ్డ వద్ద మొదలైన కాళేశ్వర జలధార దశల దశలుగా తెలంగాణ బీడు భూములను తలుపుతుంది. లింక్ 1 కింద 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి నీటి మట్టం 93.5 మీటర్లు ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ గేట్లను మూసివేయాల్సిన అవసరం లేకుండానే 17 మోటార్లతో నీటిని లిఫ్ట్ చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీకి పంపించేయవచ్చు. సిడబ్ల్యూసి డేటా ప్రకారం జూలై 20వ తారీఖు 2026 నాటికి కన్నెపల్లి వద్ద ఉన్న నీటి మట్టం 94.8 మీటర్లు. నూట 19 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న అన్నారం బ్యారేజీలో 10.87 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి సరస్వతి పంప్ హౌస్ ద్వారా 12 మోటార్లతో ఎత్తిపోసిన నీళ్లు పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీకి చేరుకుంటాయి. 130 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న సుందిళ్ల బ్యారేజ్లో 8.83 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి పార్వతీ పంప్ హౌస్ ద్వారా నీళ్లను 14 మోటార్లతో లిఫ్ట్ చేసి 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న ఎల్లంపల్లి శ్రీపాద సాగర్కు ఎత్తిపోస్తాయి. ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నుంచి పంప్ హౌసులు, టన్నెల్స్ మరియు గ్రావిటీ కాలువల ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని తరలించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తారు. కాళేశ్వరం తెలంగాణ ప్రాణేశ్వరం. కాళేశ్వరం అంటే మేడి. వాస్తవం ఏంది అంటే దయచేసి కూర్చోండి, ఎవరు లేవకండి దయచేసి, ఇంకా వీడియోలు ఉన్నాయి ఆగండి.
వాస్తవం ఏంది అంటే పైకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, కిందికి గోదావరి నుంచి కిందికి నీళ్లు పోతున్నాయి. ఒక్క నిమిషం మీ అందరికి తెలవాలి కాబట్టి చెప్తున్నా. తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటుంది అంటే ఇట్లా ఒక గుడిసె తిరుగుంటుంది, ఒక గుడిసె తిరుగుంటుంది తెలంగాణ రాష్ట్రం. ఒక వరుసకెళ్ళి కిందికెళ్ళి 80 మీటర్ల మీదకెళ్ళి గోదావరి పోతుంది, 80, 90, 100 మీటర్ల మీదకెళ్ళి. ఇంకో వరుసకెళ్ళి ఇంకో దిక్కుకెళ్ళి కృష్ణా నది 120, 130 మీటర్ల మీదకెళ్ళి కృష్ణా నది పోతుంది. ఆడికెళ్ళి పైకి నీళ్లు తీసుకుపోవాలి, ఎందుకంటే భూములన్నీ పైన ఉన్నాయి, నదులు కింద ఉన్నాయి. అందుకోసమే కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్టును డిజైన్ చేసిండు. మరి కాళేశ్వరం అనే ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంది అంటే ఇళ్ళకెళ్ళి నీళ్లు 3 రకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు మీ ఎల్లంపల్లె ఉంది, ఇక్కడ ఎల్లంపల్లి నుంచి నీళ్లు పైకి తీసుకొని పోవాలంటే దీనిలో 3 మార్గాలు ఉన్నాయి. మొత్తం కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు, ఒక రిజర్వాయర్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 21 సబ్ స్టేషన్లు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలుంటే అందులో 1 భాగం మేడిగడ్డ బ్యారేజ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్లో కూడా 85 పిల్లర్లుంటే 2 పిల్లర్లు కుంగిన మాట వాస్తవం. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన విషయం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్కు కన్నెపల్లి పంప్ హౌస్కు 18.5 కిలోమీటర్ల అంతరం ఉన్నది. మేడిగడ్డ మీదికి, అదే గోదావరి నది మీద మేడిగడ్డ మీదికి మరి 18.5 కిలోమీటర్ల మీద కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, 17 మోటార్లు. మరి ఆడికెళ్ళి 3 టీఎంసీల నీళ్లు రోజుకి ఎత్తిపోయొచ్చు. 3 టీఎంసీల నీళ్ళు అంటే మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్లో పట్టేది 1 టీఎంసీ. అంటే రోజుకు 3 హుసేన్ సాగర్లలో పట్టేటన్ని నీళ్లు ఈడికెళ్ళి గుంజతందుకు మోటార్లు, అద్భుతమైన బాహుబలి మోటార్లు కేసీఆర్ గారు పెట్టించింది. ఇలా నేనో మీరో చెప్తలేం, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఇంజనీర్లు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇవాళ కన్నెపల్లి కాడ 94.5 మీటర్ల మీదకెళ్ళి నీళ్లు పోతున్నాయి. అక్కడ 93.5 మీటర్ల దానికి నీళ్లుంటే పంపులు చాలు చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజు అట్లాగే దాన్ని ముట్టకుండా, దాన్ని కనీసం ఏమనకుండా, అక్కడికి ఏం డేంజర్ లేకుండా మీరు నీళ్లు ఎత్తిపోయొచ్చు. ఒకటేసారి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ దగ్గర ఉన్న 3 పంప్ హౌజులు ఒకటేసారి సైమల్టేనియస్గా అంటే సమాంతరంగా సమన్వయంతో నడిపితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు, రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఎత్తిపోయవచ్చు అని నేను చెప్తలేను, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి బృందం చెప్తున్నది. ఇవాళ ఎల్లంపల్లిలో 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. నిన్న భగవంతుడు కరుణించి వాన పడ్డది, వాన పడాలనే మొక్కుదాం. కానీ కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంది అంటే బాగా వర్షం పడ్డది అనుకోండి, పైన మహారాష్ట్రలో బాగా వర్షం పడ్డది, ఎక్కువ వర్షం వచ్చింది అనుకో, ఎస్ఆర్ఎస్పి మొత్తం నిండుతుంది, నిండి 2 దిక్కుల పొంగుతుంది. ఇటు కడెం మీదకెళ్ళి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి, ఇంకో దిక్కు వరద కాలువ నుంచి బ్రహ్మాండంగా మనకు డైరెక్ట్గా మిడ్మానేర్కి నీళ్ళు వస్తాయి. బాగా వర్షం పడితే ఒక మోస్తరుగా వర్షం పడ్డది, సాధారణంగా పడ్డది అనుకో, అప్పుడు కూడా మనం ఇక్కడికి ఎల్లంపల్లి నుంచి ఇట్లా పైకి నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. 2వ మార్గం. 3వ మార్గం, ఎక్కువ వర్షం పడితే ఫ్లడ్ ఫ్లో నుంచి మిడ్మానేర్కి నీళ్ళు తీసుకుపోవచ్చు. మామూలుగా వర్షం పడితే ఎల్లంపల్లి నుంచి తీసుకోవచ్చు. ఏ వర్షం లేకపోతే, ఇబ్బంది ఉంటే, కరువు ఉంటే, ఇవాళ ఉన్న పరిస్థితి ఉంటే దానికి పరిష్కారమే కాళేశ్వరం దగ్గర, కన్నెపల్లి దగ్గర పంపులు చాలు చేసి నీళ్లు తీసుకుంటందుకే కేసీఆర్ గారు పెట్టిన ఈ ప్రాజెక్టు. అంటే ఈ ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంది అంటే గది. ఏ పరిస్థితుల్లో కూడా తెలంగాణకు కరువు రాకుండా 500 సంవత్సరాల గోదావరి ప్రవాహం మొత్తం స్టడీ చేసి, అధ్యయనం చేసి, ఎక్కడికి వెళ్ళి నీళ్లు పట్టుకోవచ్చని దేవులాడి అక్కడ కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టిండు. ఇవాళ 2 పిల్లర్లు కుంగిపోతే 32 నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. మరి మొన్న నేను ఒక రైతును చూసిన మాట్లాడంగా ఎంత అద్భుతంగా మాట్లాడిండు ఆయన అంటే, అవునయ్యా కేసీఆర్ కట్టిండు, చిన్న సమస్య వచ్చింది, ఏం నీకు సుతారావులు లేరా, మేస్త్రీలు లేరా, సిమెంట్ బస్తాలు లేవా, ఏం చేస్తున్నావు, ఎందుకు రిపేర్ చేయవు, ఎందుకు రైతుకు నీళ్ళు ఇయ్యవు అని చెప్పి ఒక రైతు నిలదీసిండు. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి మాట్లాడే ఫాల్తూ మాట 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అంటాడు. వాస్తవం ఏంది? 2 పిల్లర్లు కుంగినాయి. ఆ బ్లాక్ ఒక్కటి రిపేర్ చేస్తే కూడా మొత్తం మేడిగడ్డ బరాజ్కైన ఖర్చే 4,000 కోట్లు.
ఆ బ్లాక్ 7 ఏదైతే రిపేర్ చేయాలనో అదొక్కటి రిపేర్ చేయాలంటే ఒక 400 కోట్లు కావాలి. ఆ 400 కోట్లు కూడా మన ప్రభుత్వ పైసలు అవసరం లేదు. ఎల్ఎన్టీ అనే కంపెనీ మేమే కడతాం, మేమే పెడతాం, మీ పైసనే వద్దు అని ఉత్తరం రాస్తే కూడా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఎక్కడ మళ్ళా నేను ఇన్ని రోజులు చేసిన ప్రచారం, రాహుల్ గాంధీని తీసుకొచ్చి చూపెట్టిన సినిమా నేను దొంగనని మళ్ళా దొరికిపోతా అని చెప్పి ఆ ఎల్ఎన్టీ కంపెనీని కూడా బెదిరించి ఎలగొట్టిండు తప్ప 32 నెలలే దాన్ని ముడతలేడు. ఇవాళ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ తెచ్చిన కరువు అని నేను ఎందుకంటున్నా? గోదావరిలో నీళ్లుండి ఎల్లంపల్లికి నీళ్లు దాసుకురాలని నీళ్లు ఎత్తిపోయలేని అసమర్థ ప్రభుత్వం, కావాలని నీళ్లు ఎత్తకుండా ఇలా రైతులను సతాయిస్తున్న మూర్ఖపు ప్రభుత్వం ఉన్నది కాబట్టే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి నేను అంటా ఉన్నా. అర్థం చేసుకోమని చెప్పి నేను కొడతా ఉన్నా. నీళ్లు లేవంటాడు మొదలు. కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయి అంటే మేము అందరం పోయినాం. నేను, ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, మా ఈశ్వరన్న, మొత్తం అందరం ఎమ్మెల్యేలు, కోవ లక్ష్మక్క అందరం కలిసి, మా జోగు రామన్న అందరం కలిసి పోయినాం. పోయి చూపెట్టినాం. నీళ్లు లేవా, ఇక్కడ కనబడతలేవా? రోజుకు 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి, రోజుకు 3 ఎత్తిపోయొచ్చు పైకి. ఎందుకు ఎత్తుతలేవు? కింద మీ గురువు గారు చంద్రబాబు ఎత్తుతుండు కదా, నీకేం పుట్టింది రోగం అంటే లేదు, ఉలుకు లేదు. ఒక రోజేమో నీళ్లు లేవంటాడు, రెండో రోజేమో ఇంకో కథ పెట్టిండు. వాడెవడో చెప్పిండు ఎన్డీఎస్ఏ అని చెప్పిండు, వాడు చెప్పిండు నేను ఎత్తిపోయా అంటాడు. నేను అది కూడా అడిగిన. ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఎక్కడన్నా చెప్పిందా కన్నెపల్లి కాడ నీళ్లు తీసుకోవద్దని చెప్పిందా? పైన అన్నారం మంచిగానే ఉంది, సుందిల్ల మంచిగానే ఉంది. నీ ప్రభుత్వం వచ్చినాకనే అక్కడ గ్రౌటింగ్ వర్క్ కూడా చేసిండ్రు, 2 బ్యారేజీలు మంచిగానే ఉన్నాయని ఇంజనీర్లు చెప్తున్నారు. ఏం రోగమయ్యా నీకు? కిందికి గలగలా గోదావరి ఏపీకి తరలిపోతున్నది, అక్కడ పట్టిసీమ లిఫ్ట్ నడుస్తూనే ఉన్నది, నీకేం రోగమయ్యా రేవంత్ రెడ్డి అంటే మళ్ళా ఇంకేదో పిచ్చి మాటలు మాట్లాడతాడు. మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతుండో. ఎట్లన్నాయా ముఖ్యమంత్రి గారు, మరి నీళ్ళ సంగతి ఏంది? కరువు వచ్చింది కదా అంటే రక్తం 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 జల్లుండ్రి, రక్తం జల్లుండ్రి, బీఆర్ఎస్ వాళ్ళది చల్లితే పంటలు వండుతాయి అని మాట్లాడిండు. మా ప్రశాంత్ రెడ్డి అన్నకు తిక్క ఉట్టింది. నిజంగా రక్తం జల్లమంటావా నా కొడక అని చెప్పి, ఇగో తీసుకోరా పోయి రక్తం అని చెప్పి రక్తం కూడా ఇచ్చిండు. రక్తం ఇచ్చి ఇగో తీసుకొని మాకు పొలాలకు నీళ్ళు, రైతులకైతే నీళ్ళు అని చెప్పి మన నాయకులు బయలుదేరితే ఇక ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆయనకు తెలిసినవి 2 ఓట్లు తిట్లు. అయితే ఓట్లు పెడతాడు, దొంగ ఓట్లు, లేదంటే తిట్లు తిడతాడు, బూతులు తిడతాడు. 32 నెలల ఏం చేసినామని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఏమైనా మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, నీది ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతో కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని దాగుమని, బాయిల దుంకుమని, నీళ్ళు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి 2 జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. నేను ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కొడతా ఉన్నా. ఈయనకు బుద్ధి వస్తలేదు రేవంత్ రెడ్డికి. ఇవాళ రైతులు చచ్చిపోయినా మంచిర్యాల జిల్లాలో సోయి లేదు. రైతులు రోడ్లెక్కి ధర్నా చేసినా పంటలు కొనుమని బుద్ధి లేదు, ఆయనకు తెలివి రాదు. అట్లాగే ఇవాళ చివరికి సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు రక్తం జల్లిండ్రు పోయి. రేవంత్ రెడ్డి చెప్తుండు కదా
పంట పొలాల మీద రక్తం జల్లుమంటుండు కదా, మేము రక్తం జల్లుతామని రక్తం జల్లితే కూడా ఈ ముఖ్యమంత్రి మనసు కరుగుతలేదు. అట్లాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండి, ఇప్పటికి 4 సార్లు. ఒక్కసారి దయచేసి నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆ రోజు ఏం చెప్పిండు రాహుల్ గాంధీ అంటే, ఆయన వచ్చిండు వరంగల్కు, వచ్చి ఏం డైలాగులు కొట్టిండు, మా కాంగ్రెస్ గుద్దుండ్రి మంచిర్యాలోళ్ళు, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని రైతులకు ఏమేం కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి కొడతా ఉన్నా, వీడియో ప్లే చేయాలని చెప్పి మనోళ్ళని కొడతా ఉన్నాం. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। यह सिर्फ एक डिक्लेरेशन नहीं है, यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदेंगे। పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. చెప్పినాయి రైతు డిక్లరేషన్ కాదు, రైతు డిక్లరేషన్ 1 కాదు 2 కాదు 34 హామీలు ఇచ్చిండ్రు. నేను అడుగుతా, మీరు చెప్పాలి దయచేసి. నేను అడుగుతా, మీరు చెప్పండి. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి, ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి, వరి, మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటుందో? గిట్లుంటుంది. మరి ఎట్లుంటుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి మన ఒక రైతులకే కాదు అన్ని వర్గాలకు హామీ ఇచ్చిండు. నేను పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొదటి సంవత్సరం అని రాహుల్ గాంధీ డైలాగులు కొడితే, నిన్నగాక మొన్న యువ సంగ్రామ సదస్సు అని హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడనైతే మీటింగ్ పెట్టినరో మేము అక్కడనే పెట్టినాం. వరంగల్లో వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెట్టినరో అక్కడనే పెట్టి రైతులను అడిగినాం. నిన్నగాక మొన్న పిల్లల్ని అడిగినాం 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని. వాళ్ళైతే ఎట్లా మాట్లాడిరో మనం మీరు చూసే ఉంటారు. ఆడపిల్లలు ఎట్లా మాట్లాడిరో కూడా మీరు చూసే ఉంటారు. చూసినరా లేదా? ఎక్కడన్నా రేవంత్ రెడ్డి దొరికితే పొరపాటున పొట్టు కొట్టేటట్టున్నారు. గట్లాంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో. అందుకే నేను అంటా ఉన్నా, 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో అందరినీ ముంచిండు, అందరినీ మోసం చేసిండు, ముసలోళ్ళని మోసం చేసిండు. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో 2,000 పెన్షన్ ఇస్తుండు. అక్క నవంబర్లో తీసుకుంటే 2,000, అక్క డిసెంబర్లో అయితే 4,000 అన్నడా లేదా? నవంబర్లో 2,000, డిసెంబర్లో 4,000. ఇంటికాడ బిచ్చపోలు అడుక్కుంటారు చూడు, అక్క అమ్మ అని అట్లా అడుక్కున్నాడు. ఆడుకుంటే నిజమేనేమో అని నమ్మి ఓట్లు వేసింది. 4,000 అన్నాడు. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు, ఇచ్చిండా? ఇప్పుడు అత్తకోడల పంచాయతీలు చాలైనాయి. 4,000, 2,500 గురించి అట్లాంటి పరిస్థితి. ఏదయా మరి నిరుద్యోగ భృతి పిల్లలకు చెప్తే 40 లక్షల మందికి 4,000 ఇస్తా అంటే నెలకు ఏమైనా 4,000 అంటే
సడి లేదు, సప్పుడు లేదు. రైతులకు 15,000 ఏమో ఇస్తానో ఎడవైంది అంటే మాట్లాడాడు. కౌలు రైతుల సంగతి ఏందే బాగా నరికితివి కదా అంటే మాట్లాడాడు. రైతు కూలీలు, పొలం లేనోళ్ళు వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళకు కూడా చెప్తివి కదా నెలకు 1000 రూపాయలని, వాళ్ళ సంగతి ఏంటంటే కుయ్యి లేదు, కయ్యి లేదు. ఈ మధ్యన కొత్త రాగం నేర్చుకున్నాడు ఒకటి రేవంత్ రెడ్డి. ఏమంటుండే ఎరికేనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడే. 3 నెలల పిల్లలు పుట్టరు అనేది మనకు ముఖ్యమంత్రి గారు చెప్పారన్నట. సరే మాకు తెలియకపాయే, మాకు పెళ్ళిళ్ళు కాలేదు, మాకు పిల్లలు లేరు, మాకు తెలియదా. సరే రేవంత్ రెడ్డి నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం, 3 నెలల పిల్లలు పుట్టరు కరెక్టే. మరి 32 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమని పిలవాలే, ఏమనాలి నిన్ను? శాతగానుడు అనాలనా, ఏమనాలి? నేనేం అనలేదురా భయ్, మీరే అంటారు. నేను ఒక్కటే అంటున్నా, ఈ బట్టెవాజ్ ముఖ్యమంత్రి, ఈ దగాకోర్ కాంగ్రెస్ వీళ్ళను ఉరికిచ్చి కొడితే తప్ప మంచిర్యాలలో రేపు మనకు మళ్ళీ రైతు ప్రభుత్వం రాదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్ళీ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా, ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు. అందుకే దయచేసి నేను చెప్పేది మీ అందరితో ఒకటే, 30 నెలలు గోసపడ్డాం, 31 నెలలు గోసపడ్డాం, ఇంకా మిగిలింది 29 నెలలు మాత్రమే. 29 నెలలు మాత్రమే. ఈ సినిమా అయిపోయింది, ఇంటర్వెల్ దాకా చూసేసినాం, ఇంటర్వెల్ వరకు తెలిసిపోయింది సినిమాలో ఏమీ లేదు, తిట్లు తప్ప బూతులు తప్ప ఏమీ లేదు, వీళ్ళతో అయ్యేదేం లేదు. సెకండ్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ అయిపోయినాక సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, అందులో కూడా వీళ్ళతో ఏమి కాదు, ఊదు కాలది పీరి లేవది. ఎందుకంటే వీళ్ళతో ఏమి కాదు, వీళ్ళకి చేత కాదు, గివే తిట్లు, లేదంటే ఒక 4 కేసులు పెడతారు. మీ ఎమ్మెల్యే కేసులు పెట్టుడు తెలుసు, రేవంత్ రెడ్డి కూడా గదే తెలుసు. కేసులు పెట్టాలి, పోలీసులను అడ్డం పెట్టుకోవాలి, ఎన్ని రోజులు బతుకుతావు అట్లా? అందుకే నేను అంటున్నా, ఇన్ని రోజులు కష్టపడ్డా మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు నేను ఒక్కటే మాటిస్తున్నా, మంచిర్యాలలో మిమ్మల్ని ఎవడెవడైతే సతాయిస్తుండో పేర్లు రాసి పెట్టుకోండి, పేర్లు రాసి పెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను కేసీఆర్ గారి లాగా మంచోని కాదు, నేను అంత మంచోని అయితే కాదు. రేపు గ్యారంటీ నేను చెప్తున్నా, మీకు గ్యారంటీ నేను చెప్తున్నా, ఇంకొక 28 నెలల తర్వాత తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతారు. 600 అయినా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ తెలంగాణ తెచ్చిన నాయకుడే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తాడు. ఆ రోజు ఈరోజు ఎవరైతే తోకలూపుతున్నారో అధికారులు, వాళ్ళకి నేను చెప్తున్నా, ముఖ్యంగా పోలీసు వాళ్ళు, డ్యూటీ చేయండి కానీ అతి చేయకండి. ఎవరెవరు అతి చేస్తుండ్రో గుర్తు పెట్టుకుంటాం, మిత్తితో సహా. నువ్వు రిటైర్ అయిపోయినా మిత్తితో సహా తీసుకొచ్చే బాధ్యత నాది, మిత్తితో సహా తిరిగిచ్చే బాధ్యత నాది. ఒకవేళ మేము రిటైర్ అయిపోతున్నాం లేదా మేము పారిపోతామంటే 7 సముద్రాల అవతల దాక్కున్నా గుంజుకొచ్చి ప్రజల ముంగట నిలబెట్టే బాధ్యత నాది. దయచేసి నేను కోరుతా ఉన్నా, ఈ దుర్మార్గ రాక్షస ప్రభుత్వానికి అండగా నిలబడకండి, కరెక్ట్ కాదు. ఇవాళ ఉండే ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు, కానీ ప్రజలు ఇక్కడనే ఉంటారు, రైతులు ఇక్కడనే ఉంటారు, మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉంటారు. పోరాటం ఒడిచిపోదు. ఢిల్లీలో చూస్తున్నారు మీరు, ఎవరు పిలిచినరా పిల్లల్ని? ఢిల్లీలో వేల మంది పిల్లలు నిన్న పార్లమెంటు ముందు ఏ రకంగా ప్రభుత్వాన్ని గడగడ వణికించినరో మీరే చూస్తా ఉన్నారు. తెలంగాణను తిరిగి రెచ్చగొడితే ఉద్యమ సమయంలో ఎట్లయితే ఉడికిపోయిందో ఈ కాంగ్రెస్ను బీజేపీని తరిమి కొట్టేదాకా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉడుకు నెత్తురుతో ఉన్న మా తమ్ముళ్ళు, రక్తం సలసల మరుగుతున్న మా రైతులు తిరగబడితే ఒక్క నాయకుడు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ కూడా మీరు ఊళ్ళల్లో తిరగలేరనే మాట కూడా నేను హెచ్చరిస్తూ, ఇకనైనా మంచిర్యాల ఎమ్మెల్యే గారు కూడా తన వరుస మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడు, 420 హామీల గురించి చెప్పు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అడుగుతున్నారు నిన్ను, ఏమాయ మీరు ఇచ్చిన హామీలు, ఏమాయ నువ్వు చెప్పిన 420 హామీలు? పోయి మీ ముఖ్యమంత్రిని పట్టుకో, ఈ పని చేయి, ఈ పని చేయి అని ప్రజల కోసం మంచి చేయించే ప్రయత్నం చేయించు. అంతేగాని బీఆర్ఎస్ నాయకులను శోభబెట్టే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టమని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మరణించిన తనుగుల నాగరాజు గారు, తనుగుల అభిరామ్, గుండారపు వెంకటేష్, నెలికి లచ్చన్న వారి కుటుంబాలకు ఇవాళ కేసీఆర్ గారు అండగా ఉన్నందుకు ఒకసారి గట్టిగా కేసీఆర్ గారికి చప్పట్లతో మనందరం అభినందనలు చెప్దాం.
తప్పకుండా భవిష్యత్తులో ఏ కార్యకర్త కష్టం వచ్చినా అండగా ఉంటామని మళ్ళొక్కసారి తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.